హాయ్ అండి, నమస్తే. ఈరోజు మిగిలిపోయిన ఇడ్లీతోటి ఉప్మా ఎలా చేసుకుందామో చూపించబోతున్నానంటే, మార్నింగ్ చేసుకుని ఇడ్లీలు మిగిలిపోతాయి కదా, అవన్నీ చల్లబడిపోయిన ఇడ్లీలు అనమాట. వీటిని ముందుగా మనం ఏమి స్మాష్ చేసుకుందామండి పొడి పొడిగా. ఇలా చేసుకున్నాక అంతే, ఇలాగా పొడి పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇది పక్కకు పెట్టేసి ముందుగా మనమైతే ఆయిల్ అయితే పోసుకుంటాము. సరిపడా ఒక 3 స్పూన్స్ అన్నమాట. నూనె వేడెక్కింది కదా, ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున, జీలకర్ర మాత్రం 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు మిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటానండి. చిన్న ఉల్లిపాయ సరిపోతుంది. అల్లం ముక్కలు కూడా వేసుకున్నానండి, ఒక చిన్న ముక్క అన్నమాట. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాము. ఒకసారి కలుపుతున్నానండి. కొద్దిగా పల్లీలు వేసుకుందాము, అలాగే జీడిపప్పులు కూడా వేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసుకుందామండి. ఒకసారి ఇది వేగేస్తాము, అలా కలిపేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాము, చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి. వేస్తే కొంచెం అట్రాక్షన్గా కనపడుతుంది. ఇందులో వెజిటేబుల్స్ వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు అండి, ఇది ఆప్షనల్ మాత్రమే, మన ఇష్టం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ మిశ్రమం వేసుకుందాము. ఇలాగా అంతా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి ఇలా కలుపుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి మాత్రం మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇదంతా కలుపుకున్నాం కదా, కలిసిన దాకా ఇప్పుడు ఏం చేయాలంటే, ఆల్రెడీ మనకి ఇందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇడ్లీను ఇప్పుడు లైట్గా వేసుకుందాం మనం. ఇప్పుడు ఉప్పు సరిపడి వేసుకొని కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం కలుపుకుందాము. ఇప్పుడు చక్కగా నిమ్మరసం మాత్రం అరచెక్క పిండుకుందాం అనమాట, సరిపోతుంది. ఈ అరచెక్క నిమ్మరసం పిండుకుందాం కదండి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఇంకొకసారి కలుపుకుందాం, అంతా కలిసేలాగా. ఒక 2 నిమిషాలు మాత్రం సిమ్లోనే పెట్టేసి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ ఉప్మా రెడీ అండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇన్స్టెంట్గా చేసుకునే ఇడ్లీ ఉప్మా అన్నమాట. ఓకేనా, ఒకసారి మాత్రం మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చాలో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేను వేరే గిన్నెలకైతే మార్చేసుకుంటున్నాను. చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి, ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఆ వీడియో చూసి వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఎంత టేస్టీగా ఉండే ఇడ్లీ ఉప్మా రెడీ.